అలాగే వేదికైనటువంటి మా మహిళా అధికారులు కాబట్టి ఎదుగుదల గమనించి ఉద్యోగం అలాగే డాక్టర్స్ ఈ కార్యక్రమం కావాలనేటువంటి అందరికీ నమస్కారం. బీజేపీ గారి ఎస్పీ గారి మన సభ్యులు సక్సెస్ఫుల్గా అందరం పూర్తి చేసి బాధిత మహిళలకు మనము బాధితపడి ఏ విధమైన హింసలను మన దగ్గర వస్తారో ఇప్పుడు మనం చూసుకుంటే ప్రపంచంలో క్యాన్సర్ చాలా పెరుగుతుంది. ఒకటే వీటికి ఏమేమి మాటలు వస్తారు, మీరు ఎవరైనా చూస్తారు. మెయిన్గా విలేజ్ ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ చాలా పెరిగిపోయింది. నేను కార్డు పోయినాక మనకు డైగ్నోస్ అవుతుంది. మన లక్ష్యం ఏంటంటే ముందుగా ఎర్లీగా డైగ్నోస్ చేయాలి. తర్వాత అవేర్నెస్ తీసుకోవాలి. అసలు బ్రెస్ట్ మీరు మీ నియర్గా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఇప్పుడైతే గవర్నమెంట్ సెక్టర్లో ప్రస్తుతానికి ప్రభుత్వం ప్రోత్సహించి కొన్ని మార్క్స్కి 9-14 years పిల్లలకు డాక్టర్ ఎన్టీఆర్ కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆడవారి వంటి క్వాలిఫై పథకం కాదు. వాళ్ళు ప్రతి ఆడవారు ముందుకు వెళ్తున్నారు. యాజ్ ఎ డాక్టర్, యాజ్ ఎ పోలీస్, యాజ్ ఎ ఆస్ట్రోనట్, యాజ్ ఎ సైంటిస్ట్, ఇన్ ఎవ్రీ ఫీల్డ్ దే ఆర్ వర్కింగ్ సూపర్. నా పేరు శిరీష. నేను హెచ్గా బాబా పోలీస్ స్టేషన్లో నాకు నిర్వహిస్తున్నాను. అయితే మహిళా దినోత్సవం అందరినీ సంవత్సరం మార్చి 8వ తారీఖున జరుపుకుంటాము. డిఎస్పీ శ్రీ అమర్దేవ్ గారికి, అలాగే మా ఏరియా డిఎస్పీ గారు పాఠశాల సార్, అలాగే మా సఖి ఉషా గారికి, డాక్టర్స్కి, మా ఎస్ఐకి, ముఖ్యంగా వేదిక ముందున్న పిల్లలందరికీ కూడా నా బ్లెస్సింగ్స్. 1909లో అమెరికాలో కుల వివక్షత ఉండడం వలన సుమారు 18,000 మంది స్త్రీ కార్మికులు వాళ్ళు ఉద్యమం చేసి 1908 ఉద్యమం చేసి మాకు సమాన హక్కులు కావాలి, పురుషులతో సమానంగా మేము కూడా పనిచేస్తున్నాము, మా ఇంటికి వేతనం తక్కువ ఇస్తున్నారని మొట్టమొదట అక్కడ పుట్టింది న్యూయార్క్. అక్కడ పుట్టిన తర్వాత అప్పుడు అది ఉండే గవర్నమెంట్ న్యూయార్క్ గవర్నమెంట్ 1909లో ఉమెన్స్ డే అని చెప్పి ప్రకటించింది న్యూయార్క్. ప్రపంచవ్యాప్తంగా మన ఇక్కడ బాపట్ల ఒకటే కాదు, ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ మహిళా దినోత్సవాలు ఈ వారం రోజులు సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. ఫస్ట్ ఆ కార్యక్రమానికి జరుగుతూ ప్రతి పోలీస్ స్టేషన్ లో కూడా, ఎందుకంటే మహిళ తనకి జరిగిన అన్యాయాన్ని, ఏ స్త్రీకైనా అన్యాయం జరిగినప్పుడు ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ హెల్ప్ డెస్క్ ఉన్న ఆ యొక్క ఉమెన్ ఆఫీసర్తో తన కష్టాలు చెప్పుకుని